ప్రపంచంలో కులమతాలు వేరైనా దేవుడు మాత్రం ఒక్కడే. శ్రద్ధ, సబూరి అనే రెండు మాటలు ఆయుధాలుగా మానవాళిలో ఆధ్యాత్మిక భావాలను రేకెత్తించిన షిరిడీ సాయినాథుని దివ్య సందేశం గురించి ఈరోజు తెలుసుకుందాం. నా సమాధి నుండి నా మానవ శరీరం మాట్లాడును అంటారు బాబా. సమాధి నుంచి భక్తులకు అభయమిస్తూ మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిరిడీలో ఫకీర్ అవతారంలో అనేక మహిమలు ప్రదర్శించిన సాయినాథుడు ఇప్పటికీ సమాధి నుంచి భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయిబాబాను దర్శించుకునేందుకు రోజు లక్షలాది మంది భక్తులు షిరిడీకి వస్తుంటారు. బాబా తన భక్తుల్ని ఆచరించమని చెప్పినవి రెండు. 1 శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే ఓర్పు. తనను ఆశ్రయించిన భక్తులను ఎప్పుడూ 2 పైసలు దక్షిణ అడిగేవారు. ఆ 2 పైసలు శ్రద్ధ, సబూరి మాత్రమే. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు శ్రద్ధ, సబూరి. అలాగే భగవంతుని ఆశ్రయించి భక్తి మార్గంలో పయనించాలనుకునే వారికి కూడా ఉండాల్సిన 2 లక్షణాలు భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, భగవంతుని అనుగ్రహం లభించే వరకు ఓర్పుగా వేచి ఉండడం. నిరాడంబరమే సాయితత్వం. షిరిడీ సాయిబాబా తన జీవితకాలంలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చూపలేదు. మంత్రాలు, తంత్రాలు ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయికి మసీదే ద్వారకామాయ అయింది. అందరూ అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాన్నే పంచభక్ష పరమాణాలుగా భావించి స్వీకరించేవారు. అన్ని జీవుల్లో నేనేమున్నాను అని తెలియజెప్పిన మహిమాన్వితుడు షిరిడీ సాయిబాబా. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. 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 ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం.